హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు సెవెన్. సో డియర్ స్టూడెంట్, నా టాపిక్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో రియల్ నెంబర్, పాలినామియల్, స్టాటిస్టిక్స్, సో ఈ ఎల్ఎక్యూస్ సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ చెప్పడం జరిగింది. సో ఎవరైతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నాన్న. సో ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ నౌ టుడే టాపిక్ ఇస్ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ నాన్న, గ్రాఫికల్ మెథడ్. ఇది ఓకేనా, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకు ఒకవేళ మనకు పాలినామియల్ నుంచి గ్రాఫ్ మిస్ అయింది అనుకో బోర్డ్ ఎగ్జామ్ లో, సో ఈ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకేనా, సో పాలినామియల్ గ్రాఫ్ మిస్ అయితే ఇది వస్తుంది. ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. Solve the following pair of linear equation by graph method. 2x plus y equal to 6 and 2x minus y plus 2 equal to 0. Right. So dear students, మనం ఏం చేయాలంటే ఇప్పుడు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కి సాల్వింగ్ చేయాలి అంటే x y ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మెథడ్ తోటి? గ్రాఫ్ మెథడ్ తోటి మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే గ్రాఫ్ డ్రా చేసుకోవాలన్నమాట. రైట్. సో ఫస్ట్ గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ఇక్కడ ఏమి ఇచ్చిండు? గివెన్ రాసుకోవాలి. గివెన్ పేర్ of linear equations. Okay, so what are the linear equation dear student? Cheppandi. 2x plus y that equal to 6 and one more equation also 2x minus y plus 2 equal to 0. Right nana. So manaku ippudu table of solution rendu రావాలి nana మనకు. చూడండి, దీని ఈక్వేషన్ నెంబర్ 1 కింద కన్సిడర్ చేసుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ 2 కింద కన్సిడర్ చేసుకోండి మనం. రైట్, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని రాయండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని. సో ఇప్పుడు చూడండి, y ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా y ఉండాలి, రైట్ సైడ్ x తెచ్చుకోండి. సో చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చేస్తున్నానంటే 2x ప్లస్ y దట్ ఈక్వల్ టు 6 నానా. దెన్ y ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? 6 మైనస్ 2x రాయొచ్చు, అంతే కదా నాన్న. చూడండి, సో ఈ y ఇక్కడనే రాసి ఈ ప్లస్ 2x అటు పంపిస్తే ఏమొస్తుంది? మైనస్ 2x. సో దీన్ని మనం బాక్స్లో మెన్షన్ చేసుకుందాం. రైట్, అదేవిధంగా ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2ని కూడా మారుద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి, ఇట్లా లైన్ కొట్టుకుంటున్నాను నేను. రైట్, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏముంది? 2x మైనస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, y ఈక్వల్ టు రావాలన్నా కదా నేను. చూడండి, ఇప్పుడు ఇక్కడ y ఉంది కదా, నెగిటివ్ y ఉంది కదా, అది రైట్ సైడ్ పంపిస్తే పాజిటివ్ అయిపోతుంది. నౌ 2x, ఈ ప్లస్ 2 ఇక్కడనే పెట్టేస్తున్నా, ఈ మైనస్ y పంపిస్తే ఏమొస్తుంది? y. రైట్, దెన్ y ఈక్వల్ టు 2x ప్లస్ 2 నాన్న. చూడండి, y ఈక్వల్ ఇక్కడ నుంచి కూడా మనకు y ఈక్వల్ వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ నుంచి y, ఇక్కడ నుంచి ఓకేనా y. రైట్, సో ఇప్పుడు దీనికి టేబుల్ ఆఫ్ సొల్యూషన్ చేస్తా, దీనికి టేబుల్ ఆఫ్ సొల్యూషన్ చేస్తా. రైట్, సో ఇక్కడ రాస్తున్నాం చూడండి డియర్ స్టూడెంట్స్, టేబుల్ ఆఫ్ సొల్యూషన్. రైట్, సో అది సో దీనికి అనమాట టేబుల్ ఆఫ్ సొల్యూషన్. ఇలా సపరేట్గా చేయండి, లైన్ కొట్టి రాయండి. సో డియర్ స్టూడెంట్స్, సింపుల్గా నాన్న 3 కాలమ్స్ వేసుకోండి మీరు, అంతే. ఎక్స్ వై, ఎక్స్ కామా వై. రైట్, 0 1 2 ఇలా రాసుకోండి. ఇక్కడ కూడా అంతేనా? టేబుల్ ఆఫ్ సొల్యూషన్ ఎక్స్ వై, ఎక్స్ కామా వై. సో ఓన్లీ 3 సొల్యూషన్ సరిపోద్ది మనకు. 0 1 2 ఇక్కడ ఏం తీసుకుంటామో అదే తీసుకోండి, మీకు వచ్చేస్తాయి చూడండి. సో ఇప్పుడు మనం టేబుల్ ఫిల్అప్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ టేబుల్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1కి టేబుల్ ఫిల్అప్ చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 2కి కూడా మనం టేబుల్ని ఫిల్అప్ చేయాలి. రైట్ నాన్న, చూడండి ఇప్పుడు సో 0 తీసుకున్నప్పుడు, ఇక్కడ 0 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? y ఈక్వల్ టు 6 మైనస్ 2 ఇంటూ 0. 2 ఇంటూ 0 2 ఇంటూ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి 6 మైనస్ 2 ఇంటూ 0 అంటే 0 అవుతుంది. 6 మైనస్ 0 అంటే 6 వస్తుంది డియర్ స్టూడెంట్స్. డైరెక్ట్ రాయడం రావాలి మీకు, ఓకేనా? రైట్, అంటే 0,6 నాన్న. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 0,6. లెట్ us కన్సిడర్ ఏ పాయింట్ అనుకుందాం. చూడండి 1 పెట్టుకున్నాను అనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెట్టాలి కదా, x దగ్గర 1 పెట్టుకున్నాం అనుకో, 6 - 2 అంటే 2,
2 1 2 అంటే 6 నుంచి 2 పోతే ఎంత 4. నౌ వి గెట్ 1,4 నాన్న. ఇది కొంచెం రావాలి మీకు అంతే, డైరెక్ట్గా చేస్తున్నాం. అంటే ఎక్స్ ప్లేస్లో మనం 1 పెట్టుకుంటాం అంతే. చూడండి మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకోవాలి. మళ్ళీ 6 మైనస్ 2 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 2 ఏమవుతుంది 4 అవుతుంది. అంటే 6 మైనస్ 4 ఎంత 2. నౌ 2,2 నాన్న, దట్ ఈస్ కాల్డ్ సి. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైందన్న, వెరీ ఈజీ నాన్న ఇది. సో ఇక్కడ ఎక్స్ దగ్గర 0 1 2ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇక్కడ y వాల్యూస్ మనకు వచ్చింది, ఇట్లా కాపీ చేసుకోవాలి. రైట్, మళ్ళీ ఇక్కడ కూడా ఇవి చూడండి, ఈ వాల్యూస్ మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో y ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో ఎక్స్ ప్లేస్లో మనం 0 తీసుకుంటే 2 ఇంటూ 0 0 అయిపోతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ ఏముంటుంది 2 అంటే 0,2 నాన్న. రైట్, సో ఇక్కడ మనం పీ పాయింట్ తీసుకుందాం, పీ. ఓకేనా, డిఫరెంట్ నోటేషన్ ఇవ్వాలి. సో మళ్ళీ 2 ఎక్స్ దగ్గర 1 తీసుకున్నాం అనుకో, 2 1 జా 2, 2 1 జా 2 కదా, ఎక్స్ అంటే 1 కదా నాన్న. 2 1 జా 2 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది 4. రైట్, 1,4 నాన్న. చూడండి ఒక మ్యాజిక్ కూడా నడుస్తుంది ఇక్కడ, PQ. చూడండి ఇక్కడ బి పాయింట్ ఏమొచ్చింది 1,4, ఇక్కడ క్యూ పాయింట్ ఏమొచ్చింది 1,4. అదే సొల్యూషన్ అనమాట. ఓకేనా, రైట్. సో రెండిట్లో కామన్ వస్తేనే సొల్యూషన్ అన్నట్టు. సో మళ్ళీ ఎక్స్ దగ్గర 2 తీసుకుందాం మనం. 2 2 జా 4, 4 ప్లస్ 2 6. రైట్, నౌ 2,6 PQR. రైట్. సో డియర్ స్టూడెంట్స్ సింపుల్ నాన్న. ఈ టేబుల్ ఆఫ్ సొల్యూషన్ వచ్చిన తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు ద గ్రాఫ్ డ్రా చేయాలి. అంటే ఎక్స్ యాక్సిస్, ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. సో డియర్ స్టూడెంట్స్ మనం స్కేల్ 1 2 3 తీసుకుందాం, ఎందుకంటే 1 2 3 కనిపిస్తున్నాయి కాబట్టి. నౌ ఈజ్ ద ఆరిజన్ 1 2 3 4. నెగిటివ్లో కూడా -1 -2 -3 -4. వైలో హైయెస్ట్ ఏముంది 6 ఉంది కాబట్టి 1 2 3 తీసుకుందాం. 1 2 3 4 5 6 7. సేమ్ నెగిటివ్ సైడ్ కూడా -1 చిన్నగా రాస్తున్నాను, అర్థం చేసుకోండి డియర్ స్టూడెంట్స్. కొంచెం జూమ్ చేసుకోండి మీరు వీడియోని. -3 -4 -5 -6. రైట్ నాన్న. సో డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లాటింగ్ ద పాయింట్ని ప్లాటింగ్ చేయాలి పుష్ప. రైట్, 0,6 ఎక్స్ ఇస్ 0, ఎక్స్ 0, వై ఎంత ఉన్నట్టు 6 అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది, లైస్ ఆన్ వై యాక్సిస్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ పాయింట్. ఓకేనా, 0,6 అంటే వై లైస్ ఆన్ వై యాక్సిస్ నాన్న. రైట్, సో 1,4 అంటే ఎక్స్ ఇస్ ద 1, వై ఇస్ 4 అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది. అప్రాక్సిమేట్లీ వేస్తున్నాను నాన్న, మీకు అర్థం చేసుకోండి మీరు. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ బి. ఓకేనా, సో ఎక్స్ 1 ఉన్నప్పుడు వై 4 అంటే ఇక్కడ వస్తుంది. రైట్, మళ్ళీ లాస్ట్ 2,2. సో ఎక్స్ 2 వై ఆల్సో 2 అంటే ఇక్కడ తీసుకోవాలి మనం. ఓకేనా, సో నేను అప్రాక్సిమేట్లీ తీసుకున్నాను నాన్న, గ్రాఫ్లో అయితే మీకు పర్ఫెక్ట్ వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ 3 పాయింట్స్ని మనం జాయిన్ చేసేయండి. 3 పాయింట్స్ని ఇట్లా మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా స్ట్రేట్ లైన్ స్కేల్ తీసుకొని ఇట్లా 3 పాయింట్స్ని జాయిన్ చేయండి. ఇట్ విల్ బి కమింగ్ స్ట్రేట్ లైన్. ఇలా ఒక స్ట్రేట్ లైన్ వస్తుంది నాన్న ఇది. సో బోర్డు మీద కొంచెం ఎర్రర్గా అనిపిస్తుంది, బట్ మీరు అర్థం చేసుకోండి, గ్రాఫ్లో అయితే పర్ఫెక్ట్ వస్తుంది. రైట్ నాన్న. సో నా మళ్ళీ ఈ టేబుల్కి కూడా ఒక లైన్ వస్తుంది. చూడండి, నేను ఫస్ట్ పాయింట్ ఏముంది 0,2 ఎక్స్ 0 వై 2 అంటే ఇక్కడ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ పీ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ 1,4 క్యూ పాయింట్. 1,4 అంటే ఇక్కడే వస్తుంది. దిస్ ఈస్ ఆల్సో క్యూ. రైట్, సో నెక్స్ట్ వన్ 2,6 ఎక్స్ 2 వై 6 అంటే ఇక్కడ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆర్. సో డియర్ స్టూడెంట్ జాయిన్ చేయండి అన్న. ఇప్పుడు PQRని జాయిన్ చేస్తే మనకు ఇట్లా ఒక స్ట్రేట్ లైన్ వస్తుంది. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి లైన్ని. సో మనం ఎక్స్టెండ్ చేసుకుంటే డియర్ స్టూడెంట్స్ ఈ 2 స్ట్రేట్ లైన్స్ ఎక్కడ మీట్ అవుతుంది? సో కామన్గా 1,4 అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి మన సొల్యూషన్ ఎక్స్ 1 అవుతుంది, వై 4 అవుతుంది. సో డియర్ స్టూడెంట్స్ మనం స్కేల్ రాయాలన్నా మర్చిపోద్దు, నేను స్కేల్ కూడా రాపిస్తున్నాను చూడండి. ఎక్స్ యాక్సిస్కి పరంగా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ నాన్న. 1 తీసుకున్నాం కాబట్టి 1 యూనిట్స్ అని రాయాలి. అండ్ వై యాక్సిస్ పరంగా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు
1 units, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇది స్కేల్ కంపల్సరీ, మీరు ఇది రాయాల్సిందే బోర్డ్ ఎగ్జామ్లో, రైట్. దీస్ టూ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఇక్కడ మీట్ అయిందంటే 1,4. సో నౌ అవర్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్, మన ఆన్సర్ వచ్చేసి, సో ఒకటేసారి వస్తుంది సొల్యూషన్ అంటే, రైట్. సో ఎక్స్ కామా వై దట్ ఈక్వల్ టు 1,4. డియర్ స్టూడెంట్స్, గ్రాఫ్ నుంచి సొల్యూషన్ చేయమన్నాడు కదా, సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్. ఓకేనా, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఇచ్చిండు కదా. సో ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫికల్ మెథడ్ తోటి సాల్వింగ్ చేయమన్నాడు. 1,4 ఆన్సర్ వచ్చేసి 1,4, అంటే ఎక్స్ అంటే 1 అన్నట్టు, వై అంటే 4 అన్న. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే కాపీ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. పాలినామియల్ గ్రాఫ్ మిస్ అయితే ఈ గ్రాఫ్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ఇంకా వీడియో చేస్తూనే ఉంటాను ఎల్ఏక్యూస్. సో మీరు చూస్తూ ఉండండి. సో బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.